హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్వాగతించింది. పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గాజాలో తక్షణ కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదించిన తీర్మానాన్ని భారత్ స్వాగతించింది. దీన్ని ఒక సానుకూల చర్యగా అభివర్ణించింది. ఇజ్రాయెల్ హమాస్ వివాదం ఫలితంగా ఏర్పడిన మానవతా సంక్షోభం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. గాజాలో కొనసాగుతున్న ఘర్షణల్లో మేం తీవ్ర ఆందోళనకు గురవుతున్నాం. అక్కడ నెలకొన్న మానవతా సంక్షోభం చాలా తీవ్రమైంది. దీనివల్ల ఆ ప్రాంతంతో పాటు వెలుపల కూడా అస్థిరత పెరుగుతుంది అని ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ సోమవారం జనరల్ అసెంబ్లీ సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ యుద్ధం వల్ల సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఈ ఘర్షణల్లో బాధితులుగా మారారని తెలిపారు. గాజాలో మానవతా సంక్షోభంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించడానికి అక్కడి ప్రజలకు మానవతా సాయాన్ని తక్షణమే పెంచాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మార్చి 25న తీర్మానం ప్రవేశపెట్టింది. దీనికి 14 దేశాలు మద్దతు తెలపగా అమెరికా మాత్రం ఓటింగ్కు దూరంగా ఉంది. అలాగే వెంటనే బందీలను విడుదల చేయాలని తీర్మానంలో హమాస్ను డిమాండ్ చేసింది. గాజాలో ఆకలితో అలమటిస్తున్న వారికి మానవతా సాయం అందేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చింది. యుఎన్ఎస్సి అంతకుముందు కాల్పుల విరమణను కోరుతూ అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాశ్వత సభ్య దేశాలైన రష్యా, చైనా తమ వీటో అధికారంతో తిరస్కరించాయి. దీనిపై ఐరాస సాధారణ సమావేశాల్లో వివిధ దేశాలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.